అలా మాతాజీ ఆజ్ఞ ప్రకారం రాధను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. రాధని కాపాడుతున్నావా? మరి రాధతో మిస్బిహేవ్ ఎందుకు చేశావు? దానికి ఒక కారణం ఉంది. లేదు, తనను ఉత్తేజపరుస్తూ తనకు వినిపించేలా ఎవరైనా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అంటూ ఉత్తేజాన్నిచ్చే మాటలు తను వింటే తనని ఆపడం చాలా కష్టం. హర హర మహాదేవ. విభూతైపోయింది. ఆత్మ రాధ ఇంట్లోకి వెళ్లకుండా చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మీ మాతాజీ నన్ను మానసికంగా కుర్చీకి పరిమితం చేసింది. అయినా ఈ రోజు నా శక్తి ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు రాధ శరీరంలోకి వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు నీ మాతాజీ ఏకమైనా ఇప్పుడు నన్నేమి చేయలేరు. ఈ అపార్ట్మెంట్ నుంచి నువ్వు బయటికెళ్తే నిన్నెవ్వరూ ఆపలేరు. అందుకే నిన్ను ఈ అపార్ట్మెంట్లో కట్టి పడేశా. రాధ శరీరాన్ని నువ్వు ముట్టుకోకుండా నేను చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. నా దారికి అడ్డొస్తావా? నిన్ను ఈ అపార్ట్మెంట్ లో లేకుండా ఎలా బయటకు పంపిస్తానో నువ్వే చూడు. అలా ప్రమీల ఆత్మని అపార్ట్మెంట్ బయటికి వెళ్ళనీయకుండా ఆపగలిగాను. అప్పుడు రాధను అపార్ట్మెంట్లోనికి రానియకుండా బయటే ఉంచాలనుకొని రాధ రాక కోసం ఎదురు చూస్తుండగా అలా రాధ చేయి పట్టుకోవలసి వచ్చింది. మీరందరూ అనుకున్నట్టు నాకు వేరే ఉద్దేశం లేదు. నన్ను వాళ్ళందరూ కొడుతుండగా నా చేతికున్న రక్షణ దారం అక్కడే ఎక్కడో తెగిపడిపోయింది. దానికోసం ఆ రోజు రాత్రి మరలా నేను అపార్ట్మెంట్కి వెళ్ళాను.